తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం కర్చీఫ్లు రెడీ అయ్యాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది పోటీ పడుతున్నారు. ఒకప్పుడు అన్నయ్య చిరంజీవిని గెలిపించిన నియోజకవర్గంపై తమ్ముడు పవన్ ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారంతో గెలుపు ఈజీ అవుతుందని టీడీపీ జనసేన నాయకులు భావిస్తున్నారు. తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తారని కూడా నమ్ముతున్నారు. ఒకవేళ పవన్ బరిలో నిలవకుంటే తమకు అవకాశం ఇవ్వాలంటూ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుపతి సీటును జనసేనకు దాదాపు కేటాయించారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడలో మకాం వేశారు. జనసేనలో చేరి టికెట్ తెచ్చుకోవాలని ఆమె ప్రయత్నం. మొన్ననే జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తనకు తిరుపతి సీటు ఇస్తారని నమ్ముతున్నారు. టీడీపీ నాయకుడు గంటా నరహరి డీకే కుటుంబం ద్వారా పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. అటు ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాసులు సేనానితో టచ్లో ఉన్నారు. మరోవైపు పవన్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం కర్చీఫ్లు రెడీ అయ్యాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా చాలా మంది పోటీ పడుతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతి అసెంబ్లీ టికెట్ కోసం అయితే ప్రస్తుతం కర్చీఫ్లు రెడీ అయ్యాయి. ఒకరు కాదు, దాదాపుగా అటు పవన్ కళ్యాణ్ తన అన్న గెలిచిన నియోజకవర్గం నుంచే ఆల్రెడీ పోటీ చేస్తారని కూడా తెలుస్తోంది. ఇటు టీడీపీ నుంచి కూడా చాలా మంది పోటీకి ప్రయత్నిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? శాసనసభ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు నిన్న ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు తేల్చి చెప్పారు అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే మరెవరు పోటీ చేస్తారా అనే అంశం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పేరు మీద ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ముఖ్యంగా పార్టీలకు అతీతంగా సుమారు 55,000 పైగా శాంపుల్స్ తీసుకోగా పార్టీలకు అతీతంగా 90% పైగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతూ తిరుపతి వాసులు ఐవీఆర్ఎస్ సర్వేలో ఓటింగ్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టికెట్ ఆశిస్తున్న ఊకా విజయ్ కుమార్ తో పాటు జేబీ శ్రీనివాసులు ఇప్పటికే జనసేన టచ్ లోకి వెళ్లారు. అక్కడి నుంచి జనసేన టికెట్ ఇస్తే తాము పోటీ చేస్తామంటూ కూడా ఒక ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా అటు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసి తాను కూడా జనసేనలో చేరుతాను, తనకు అవకాశం ఇవ్వాలని కోరడానికి ఆమె విజయవాడలోనే మకాం వేసింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చిత్తూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఇప్పటికే జనసేనలో చేరారు. ఆయన కూడా తిరుపతి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పాటు డీకే కుటుంబానికి చెందిన గంటా నరహరి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఏదైతే సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారో మొత్తం మీద 6 మందికి పైగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా పవన్ కళ్యాణ్ నే పోటీ చేయమని చంద్రబాబు కోరినట్లు సమాచారం. ఉమ్మశ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.